గైస్ వెల్కమ్ టు ద ఛానల్ ఫిలిం నెస్ట్. ఇక్కడ మీకు మూవీ కంటెంట్ రివ్యూస్ అన్నీ ఉంటాయి. ఇది మా ఛానల్లో ఫస్ట్ రివ్యూ. తెలుగులో నార్మల్గా అన్ని ఛానల్స్లో వచ్చే సింగిల్ పర్సన్ రివ్యూలా కాకుండా ఫర్ ది ఫస్ట్ టైం మూవీ డిస్కషన్ టైప్ రివ్యూ స్టార్ట్ చేస్తున్నాం. హోప్ గైస్ లైక్ ఇట్ అండ్ ఎంకరేజెస్. ఈరోజు మనం చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ డిస్కస్ చేయబోతున్నాం. స్టారింగ్ కిరణ్ అబ్బవరం అండ్ గౌరీ ప్రియ. విచ్ ఇస్ రిలీజింగ్ ఆన్ టుమారో అండ్ ఈరోజు ప్రీమియర్ చేశారు. మూవీ ఈజ్ రిటర్న్ అండ్ ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ అండ్ డైరెక్టెడ్ బై డెబ్యూటెంట్ రవి నంబూరి. అండ్ ఎ స్పెషల్ మెన్షన్ మ్యూజిక్ బై మెలోడీ బ్రహ్మ మణి శర్మ. ఇంతకీ మాకు మూవీ ఎలా అనిపించిందంటే మాకైతే చాలా నచ్చేసింది భయ్య. ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. స్టోరీ ఏంటంటే ఒక బ్యాడ్ పాస్ట్ ఉన్న నీవీ లైఫ్లోకి ఫిలిం మేకర్ అవ్వాలనుకునే స్టీవెన్ శంకర్ వచ్చాక తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేదే మిగతా స్టోరీ. ఆ స్టోరీ మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, స్టీవెన్ శంకర్గా కిరణ్ అబ్బవరంకి ఇది కెరీర్ బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. అండ్ గౌరీ ప్రియకి నివి అనే క్యారెక్టర్ కొట్టిన పిండి లాంటిది. తను యాజ్ యూజువల్గా చాలా బాగా చేసింది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన సిరి, మహేందర్, నవీన్, పూజ వాళ్ళకున్న రోల్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. త్రిగుణ్ అలియాస్ అదితరుణ్ ఒక సర్ప్రైజింగ్ రోల్లో మెరిశారు అండ్ హీస్ పర్ఫార్మెన్స్ ఆల్సో గుడ్. మూవీలో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ, సాంగ్స్ అండ్ బీజిఎం, రైటింగ్ డిపార్ట్మెంట్ రైటింగ్ కానీ, టేకింగ్ కానీ, అండ్ అన్నిటికంటే మెయిన్ పాజిటివ్ చెప్పాలంటే చెన్నైలో సెటప్ చేసిన థీమ్ అండ్ ఆ వరల్డ్లోకి స్టీవెన్ అనే క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం, అవన్నీ చాలా కన్విన్సింగ్గా అనిపించాయి. మూవీ అంతా చూసాక కూడా ఏమైనా నెగిటివ్స్ ఎత్తుకుందామన్నా పెద్ద నెగిటివ్స్ ఏం దొరకలేదని చెప్పాలి. నెగిటివ్ అని అనుకోవడం కాదు కానీ సెకండ్ హాఫ్లో ఒక చిన్న డిప్ అనేది మాత్రం ఫీల్ అవుతాం. బట్ ఇన్స్టాంట్గా 10 minutesలోనే మూవీ కమ్బ్యాక్ వచ్చేసి మళ్ళీ నార్మల్ ఫీల్ అనేది ఇస్తుంది. బట్ ఓవరాల్గా ఒక మూవీ గుడ్ నోట్తో అండ్ ఎమోషనల్ నోట్తో ఎండ్ అవుతుంది. హెవీ హార్టెడ్గా బయటకు వస్తారు. సో ఇవన్నీ కాదు, అసలు మేము మూవీ చూడాలా వద్దా అని అంటే మీకు లవ్ స్టోరీస్ నచ్చుతాయి, ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఫైనల్ వర్డిక్ట్, ప్రతి ప్రేమ కథ ఒకలాగా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మూవీ చూసాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్స్లో చెప్పండి. Do follow, like, share and subscribe Film Nest, and thank you for watching.